సార్ నమస్కారం సార్. హలో. సార్ తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో బీజేపీ హవా కంటిన్యూ అయిపోయింది సార్. 2 స్థానాల్లో అదే 2 స్థానాలు గెలుచుకుంది బీజేపీ. కాంగ్రెస్ ఓడిపోవడం జరిగింది సార్. ఇప్పుడు ఈ రిజల్ట్స్ పైన అటు కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందంటే బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయి అంటే బీఆర్ఎస్ పోటీ చేయలేదు. బీజేపీకి సపోర్ట్ చేసి ఓడించారు మమ్మల్ని అంటున్నారు. ఇటు బీజేపీ మేము బలపడ్డాం. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. మాకు అసెంబ్లీ మంచి స్థానాలొచ్చేసాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా మేము గెలిచాం. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ నాటికి మేమే అధికారంలోకి వస్తామని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్. ఏదేమైనా తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్న అభిప్రాయం అయితే చాలా మందిలో కలిగిపోయింది సార్. ఎందుకంటే వాళ్ళకు అసెంబ్లీ మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చేసింది. మరి ఎటువంటి పరిణామాలకి దారితీసే ఛాన్స్ ఉంది? ఇది బీఆర్ఎస్ కూడా దెబ్బ అని అంటున్నారు. అంటే బీజేపీ బలపడ్డా మరి మీరేం చెప్తారు సార్ దీనిపైన? బీజేపీ బలపడిందా లేదా అనేది పక్కన పెట్టేస్తే బీజేపీ బలంగానే ఉంది. తెలంగాణలో బీజేపీ మొదటి నుంచి బలంగానే ఉంది. కాంగ్రెస్కి ప్యారల్గా ఉంది. మధ్యలో టీఆర్ఎస్ అనేది కొంత బీజేపీని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. అంటే అధికారం లేనప్పుడు గెలుచుకున్న స్థానాన్ని అధికారం వచ్చిన తర్వాత కోల్పోయింది. ఇది కీలకంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు అంజిరెడ్డి గెలిచాడు అక్కడ. అంజిరెడ్డి గెలవటము, ఇక్కడ నరేందర్ రెడ్డి ఓడిపోవటం అనేది కీలకమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి గారు విపరీతంగా ప్రచారం చేశాడు. ప్రచారం చేయడంతో పాటు చాలా విషయాలు ఆయన మేము గత ప్రభుత్వానికి మించినటువంటి ఉద్యోగాలు ఇచ్చాము, ఈ లెక్కల్లో ఏదన్నా తేడా ఉంటే మీరు ఓటే ఎక్కర్లేదు నాకు అన్నాడు. అంటే నెగిటివ్ పబ్లిసిటీ ఒక్కోసారి ప్లస్ అవుతుంది అనేది పాత రోజుల్లో సామెత. అంటే ఓనిడా టీవీకి ఒక నెగిటివ్ యాడ్ వేశారు, సూపర్ సక్సెస్ అది ఆ రోజుల్లో. ఓనర్స్ ప్రైడ్ అని, నైబర్స్ ఎన్వి అని ఆ రోజుల్లో ఒక ట్యాగ్ వేసి వాళ్ళు హిట్ అయ్యారు. కానీ అన్ని సందర్భాల్లోనూ ఇది వర్కౌట్ అవ్వదు. అలా రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశాడు, నేను చేసినటువంటి ప్రకటనల్లో ఏది తప్పైనా మీరు నాకు ఓటేయాల్సిన అవసరం లేదు అన్నాడు. దాంతో ఏంటి ఇలా మాట్లాడేస్తున్నాడు ఈయన అని అందరూ వెరిఫై చేయడం మొదలుపెట్టారు. పైగా పట్టభద్రుల నియోజకవర్గం అది. పట్టభద్రుల నియోజకవర్గం కాబట్టి కొంచెం కాన్షియస్గా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. రెండోది 23 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నప్పటికీ ఆ స్థానం కోల్పోవాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది మరింత విషాదం. రెండోది ఓటర్లు చాలా తీక్షణంగా ఈయన చెప్పినటువంటి లెక్కలలో ఉన్నటువంటి నిజాలు ఏమిటి అని వెరిఫై చేసి ఓటు వేయొద్దని ఆయనే చెప్పాడు కాబట్టి ఓటు వేయొద్దు అన్నట్టుగా బిహేవ్ చేశారని అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరితో కలిసినప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తన్ని దెబ్బకొట్టే అనేది జస్ట్ మాట అంటున్నారు. కానీ ఓడిపోయినందుకు ఆయన కంటతడి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇది సిట్టింగ్ కోల్పోవడంతో పాటు ఆ రెండు గెలవలేకపోయారు. వాళ్ళు గెలుచుకున్నారు. వాళ్ళ సిట్టింగ్ని వాళ్ళు నిలబెట్టుకోగలిగారు, నిలబెట్టుకోలేకపోయాడు. అది దానివల్ల మూడు పోయినట్టు అయింది. మూడుతో పాటు ఇంకొక ఎమ్మెల్సీ వెళ్ళిపోయింది. అంటే తీన్మార్ మల్లన్నది కూడా ఇప్పుడు వీళ్ళ కంట్రోల్లో లేదు. రేపు పొద్దున ఆయన రిజైన్ చేస్తాను అంటున్నాడు. ఎమ్మెల్సీకి రిజైన్ చేస్తే దానికి ఎలక్షన్ కంటెస్ట్ చేయాల్సి వస్తే గెలుస్తారా లేదా అనేది మళ్ళీ అనుమానమే. మేబీ తనే అడ్డం పడవచ్చు దాన్ని. సో ఈ బీసీ గణనకు సంబంధించి కూడా కన్ఫ్యూజన్ స్టిల్ ఉంది తెలంగాణ సమాజంలో. అత్యంత వేగవంతంగా మేము చేశామని చెప్తున్నాడు ఈయన. అత్యంత వేగవంతంగా మీరు చేసింది తప్పుల తరకగా ఉంది అని వరంగల్ సభలో నిలదీశారు బీసీకి. ఆ నిలదీసిన ప్రభావం ఈ ఎన్నికల మీద పడింది అనేది ఒక అంచనా, ఒక స్టడీ. ఆ మేరకు ఆ ఓట్లు కూడా నెగిటివ్గా వెళ్ళినాయి. అలా నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలలో నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి అనటానికి ఈ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని చెప్పి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమంలోకి దిగిపోయింది. వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లోను, అలాగే మెయిన్ స్ట్రీమ్ పత్రిక ఉంది వాళ్ళకి, దానిలోనూ ఈ వార్తలు అయిపోయింది రేవంత్ రెడ్డి పని. ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది వేరే గొడవ. బీజేపీ ఈ ఉత్సాహంలో చెప్తోంది మేమే గెలుస్తున్నామని. ఒకవేళ గెలిచిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అనేది, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బీజేపీకి అనుకూలంగానే ఉన్నాడు నిజానికి. ఆయన ఏమీ సీరియస్ వ్యతిరేకం కాదు. అంటే ఇక్కడ యుద్ధం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య నడుస్తోంది.
అంతే తప్ప బీజేపీకి దానికి కాదు. కానీ ఈయన ఆ సీట్ కోల్పోవడం దగ్గర మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని పాత నినాదం. అందులో భాగంగానే ఆయనకు సంబంధించిన ప్రసార మాధ్యమాల్లో ఇది ప్రచారం చేశాడు ఆయన. చాలా కాలం క్రితం 7, 8 నెలల క్రితం జరిగిన గొడవ ఇది. ఇంకో వారం రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ అయిపోతుంది సవాల్ అన్నారు. ఏమీ కాలేదు. ఈ ముఖ్యమంత్రి గారే ప్రకటించాడు. అదే స్టేట్మెంట్ మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాడు. కానీ అది వాస్తవం కాదనే విషయం ప్రజలకు తెలుసు. అంత ఓపెన్గా, అంత డెలిబరేట్గా ఎలా అబద్ధాలు చెప్తున్నాడు ఈయన అనేది జనాలకు అర్థం కావట్లేదు. ఇదే ధోరణి ఆయన ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్తున్నాడు. అన్ని ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చాడు అనేది లెక్కలు తీస్తే ఎక్కడ కనిపించడం లేదు, విజిబుల్గా లేదు. అంటే దబాయించి కథ నడిపిస్తున్నాడు తప్ప పని చేసి కాదు అనేది నెమ్మదిగా తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. దీంతో పాటు ఆయన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ మరింత లోతుగా అమలు చేస్తున్నాడు అనేది కూడా రకరకాల ఇన్సిడెంట్ల నుంచి ప్రపంచానికి అర్థమవుతోంది. నీతి ఆయోగ్ నమూనానే ఈయన చేసినటువంటి హైడ్రా అనేది కూడా ప్రపంచానికి అర్థమైపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రజానుకూల, ప్రజారంజక పరిపాలన అందిస్తాడు అనేటువంటి అభిప్రాయం నెమ్మదిగా జనాల్లో అడుగంటుతోంది. ఈయన కార్పొరేట్ రాజకీయాలు చేస్తున్నాడు, కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి పరిపాలన చేస్తాడు, ప్రజలకు అనుకూలంగా ఇతను నిలబడే అవకాశం తక్కువే అనేది నెమ్మదిగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నాయకులు నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నోరు లేస్తోంది. తీర్మానం వలన ఓపెనింగ్ సెరమనీ చేశాడు ఆయన. ఇది కొనసాగుతుంది. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలంగా పరిణమిస్తుందని ఒకళ్ళు, అంటే బీఆర్ఎస్, అలాగే తమకు అనుకూలంగా పరిణమిస్తుందని బీజేపీ రెండు మాట్లాడుతున్నాయి. బీజేపీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితుల్లో కూడా లేదు. నిజానికి వాళ్ళ కనుసన్నల్లోనే రేవంత్ రెడ్డి గారి పరిపాలన సాగిస్తున్నమాట వాస్తవం. ఆయనకి బీఆర్ఎస్ శత్రువు కానీ అది కాదు, బీజేపీ కాదు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ స్థాయిలో శత్రువులు కానీ తెలంగాణ వరకు స్నేహమే నడుస్తోంది. ఆంధ్రాలో ఏం నడుస్తోందో ఇక్కడ అదే నడుస్తోంది. అంతకు మించి భిన్నంగా ఏం లేదు సినిమా. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఇప్పుడైనా అలర్ట్ అయ్యి, అంటే 14 నెలల పాలనకి రెఫరెండంగా చూస్తే ఈ ఎన్నికలు, ఈ 14 నెలల పాలన మీద జనాలు రివర్స్లో ఉన్నారు, నెగిటివ్గా ఉన్నారు అనేది కనుక జీర్ణమైతే వాళ్ళని పాజిటివ్గా మార్చుకోవడానికి ఏం చేయాలి అంటే విమర్శలు మాత్రమే చేస్తున్నాడు నేను బలంగా. అంటే మీరు కాళేశ్వరంలో చేసింది ఏమిటి, లేకపోతే మరో దానిలో చేసింది ఏమిటి, కేసులు పెడతాను, మీరు మీ మీద చాలా రికార్డు ఉంది నా దగ్గర, నేను గనక ఓపెన్ చేస్తే మీరు అసలు తలెత్తుకోలేరు, ఈ లెవెల్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఈ దబాయింపు మాత్రమే జరుగుతోంది తప్ప వాస్తవంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏమీ కనబడటం లేదు అనేది ఓపెన్గా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. బహిరంగ వేదికల మీద కాదు, ఓపెన్గా రోడ్ల మీద చర్చలు జరుగుతున్నాయి. దాని ఫలితమే ఇప్పుడు ఈయన అనుభవిస్తోంది. కొత్తగా వచ్చి చేసింది ఏముంది, కనీసం వాళ్ళు ఈ చిన్న చిన్న ఏరియాల్లో డైలీ ప్రభుత్వం తరఫున ఏదో 5 రూపాయలకు భోజన పథకం లాంటివి చేశారు. అవి కూడా క్లోజ్ అయినాయి. అది కూడా జనాలు గమనిస్తున్నారు. ప్రతి చిన్న విషయంలోనూ ఈయన దబాయింపు తప్ప యాక్చువల్గా ప్రజలకు చేస్తున్నది ఏమీ లేదు అనేది జీర్ణం అవుతుంది. ఓకే. అందుకని రేవంత్ రెడ్డికి ఇది ఒక గుణపాఠంగా స్వీకరించి ఇప్పుడైనా మారితే, నిన్న తీర్మార్మల్లన్నని పీకటం కూడా అది సోలో డెసిషన్ ఆయన. అంటే ఫ్రాంచైజీ మోడల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నా నిర్ణయమే అమలు కావాలి అనే ప్రెజర్ తీసుకొస్తున్నాడు పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో ఇది ఒకవేళ అంటే ఆయన సూపర్ సక్సెస్ అయితే ఓకే, వైఎస్ రాజశేఖర రెడ్డి సూపర్ సక్సెస్ కాబట్టి ఆయన కథ నడిచింది. ఈయన ఆ సక్సెస్ కనుక ఆ రేట్ చూపించుకోలేకపోతే నెమ్మదిగా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ ప్రస్తుతానికి అణిగి ఉన్నటువంటి వీళ్ళందరూ తలలెత్తి నిలబడి ఈయన మీద పడిపోయే అవకాశం ఉంది.